హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ వ్లాగ్స్. ఇవాళ అయితే నేను ఇంకొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే బెల్ ఐకాన్ ఉంది కదా, అది కూడా క్లిక్ చేయండి. మీకు నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది. సో లెట్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇవాళ వీడియో వచ్చేసి అన్నం తాలింపు. అంటే నార్మల్గా ఇంట్లో రైస్ ఎక్కువ వండినా కానీ అలా మిగులుతూ ఉంటుంది కదా, అప్పుడు ఇలాగా బ్రేక్ఫాస్ట్ లాగా చేసుకోవచ్చు, లేదా నార్మల్గా అయినా మనం ఈ టైంలో కూడా అన్నం అనేది తాలింపు వేసుకొని తినచ్చు. సో దీని ప్రాసెస్ ఏంటంటే, ఫస్ట్ కళాయి పెట్టుకొని దానిలో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఇప్పుడు తాలింపు ఆయిల్ హీట్ అవ్వగానే కొంచెం ఆవాలు, జీలకర్ర, సాయి మినపప్పు, పచ్చెనపప్పు, 1 ఎండుమిర్చి అండ్ ఒక 2 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. వేసిన తర్వాత కొంచెం వేరుశనగ గుళ్ళు వేసుకోండి. అదే పల్లీలు అంటారు కదా, పల్లీలు అనేవి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ అండ్ ఒక 1 పచ్చిమిర్చి అన్నమాట కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. మై ఫ్యామిలీ వ్లాగ్స్ అనే ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. నోటిఫికేషన్ కోసం మీరు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసి ఆల్ అనే దాని మీద క్లిక్ చేయండి. నాకు మీ నుంచి సపోర్ట్ కావాలి ఫ్రెండ్స్. నేను మంచి మంచి రెసిపీస్ అనేవి పోస్ట్ చేస్తాను. నా వీడియోస్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కానీ మీరు చెప్పచ్చు. ఓకే, మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూసారు కదా, కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం పసుపు వేసుకోండి, బాగా కలిపి పెట్టుకోండి. మీరు మూతం పెట్టవసరం లేదు, ఎందుకంటే ఆనియన్, పసుపు అని ఉప్పు వేస్తాం కదా, త్వరగానే మగ్గుతుంది. అన్నం తాలింపులో కాబట్టి కొంచెం అంతగా మగ్గకపోయినా పర్లేదు. ఉల్లిపాయ అనేది నోటికి తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది కదా. మీరు తప్పకుండా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి. మిగిలిపోయిన అన్నంతో కూడా మనం ఇలా చేసుకొని బ్రేక్ఫాస్ట్ లాగా తినచ్చు. సో ఇప్పుడు వచ్చేసి కొంచెం సాల్ట్ వేసుకోండి. అన్నం ఎంత ఉందో అన్నంకి సరిపడా వేసుకోండి, మరీ ఎక్కువ వేసుకోవద్దు. మీరు తక్కువ తినేటట్టయితే ఉప్పు కొంచెం తగ్గించి వేసుకోండి, సరిపోను తినేటట్టయితే కొంచెం సరిపడా వేసుకోండి. కారం ఇష్టం ఉన్న వాళ్ళైతే కొంచెం ఇందులో కారం కూడా వేసుకోవచ్చు ఈ స్టేజ్లో, కానీ నేనైతే కారం అయితే వేయట్లేదు. అవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా తీసుకున్న అన్నం ఉంది కదా, మిగిలిన అన్నం, అది వేసేసి కొంచెం కొత్తిమీర అండ్ కొంచెం పుదీనాకు వేసుకోండి. ఇవైతే ఆప్షనలే, కానీ వేస్తే మాత్రం టేస్ట్ బాగుంటుంది. అవి 2 కూడా వేసేసి మొత్తం ఇలా కలియబెట్టేసుకోండి. మొత్తం అన్నం అంతా కలిసేలాగా మనం ప్రిపేర్ చేసుకున్న తాలింపుకి మొత్తం కలిసేలాగా ఇలా కలియబెట్టేసుకోండి. సో చూసారా ఎంత బాగా వచ్చిందో అన్నం తాలింపు అనేది. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని అందులోకి వేసేసుకోండి. నేనైతే ఇందులో ఒక ఇంగ్రీడియంట్ అనేది మిస్ చేశాను. మీ దగ్గర అది ఉంటే ఖచ్చితంగా వేసుకోండి. నేనేం మిస్ చేశాను అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఇది మన అన్నం తాలింపు. నేను ఎలా చేశానో, మీకు ఎలా వచ్చింది అనేది నాకు తప్పకుండా చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.